Isaiah 61. Let's read from verse 1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, Ah. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. Ah. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని అంటే ప్రకటించుటకును. ఎన్ని జరగాలంటే ఏం రాబోతుందంట? అభిషేకం అనండి. ద అనాయింటింగ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. అభిషేకం అన్నిటిని మార్చేస్తాను. చదవమ్మా. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, ఎప్పుడైతే అభిషేకం వస్తుందో అదేంటంట? యెహోవా యొక్క హితవత్సరము. దుఃఖాక్రాంతులనందరినీ అంటే ఓదార్చుటకును, దుఃఖాక్రాంతులు అంటే నీవు దుఃఖములో బాగా బాధపడుతున్న కాలము అభిషేక కాలము. యువర్ గ్రేట్ ప్రాబ్లమాటిక్ సీజన్ ఈజ్ అన్ అనాయింటింగ్ సీజన్. అందరూ చెప్పండి, నేను గొప్పగా బాధపడు కాలము అభిషేకము పొందుకునే కాలం. బాధపడు, కృంగిపో, అభిషేకాన్ని కూడా పొందుకో. రాబో వాటి గురించి ఆనందించు. హ్యావ్ ఎ మిక్స్డ్ ఫీలింగ్స్. యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదినమును ప్రకటించుటకు నువ్వు దుఃఖాక్రాంతులు అందరినీ. ఎంతమంది అంట? ఈ అభిషేకం ఎంత గొప్పగా ఉంటదంట, ఎవరు మిస్ అవ్వరంటే ఎవ్రీవన్ విల్ బి డెలివర్డ్ అనుకోవచ్చు. కొంతమందికి జరుగుతుంది, కొంతమంది లేదు. ద అనాయింటింగ్ విల్ నాట్ డూ లైక్ దట్. వారి గోత్రములలో బలహీనుడు ఒక్కడు కూడా లేడు.